హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఒక మటన్ కర్రీ చేసి చూపిస్తాను అండి. మటన్ కర్రీ అంటే ఇవి వచ్చేసి మేకవి పొదుగు ఉంటుంది కదండి, పొదుగు అలాగే దాని బ్రెయిన్ రెండు కలిపి నేను కర్రీ ఎలా చేశానని మీకు చేసి చూపిస్తాను చూడండి. ముందుని మనం బ్రెయిన్ని తీసుకొని కొద్దిగా వాటర్లో ఉప్పు పసుపు వేసి ఒక 50% ఉడికే వరకు ఉంచుకోవాలండి. ఈ పొదుగుని వాళ్ళే ముక్కలు చేసి ఇస్తారు కాబట్టి దాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక 3 స్పూన్లు కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు అలాగే ఉప్పు కూడా వేసి కొద్దిసేపు కలుపుకోవాలన్నమాట. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుందండి. ఉప్పు పసుపు కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేయాలన్నమాట. సో అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం ఈ మసాలా అంతా కూడా ఆ ముక్కలకి పట్టేలాగా కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది కుక్కర్లో ఏమి వండక్కర్లేదండి, సో మనం కళాయిలో వండేసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ వస్తుంది, ఆ వాటర్ వచ్చే వరకు ఉంచుకొని మిగిలిన మసాలా దినుసులు కూడా మనం వేసేసుకుందాము. కొద్దిగా ఇదండి ధనియాల పొడి అలాగే మటన్ మసాలా సరిపడా కారం వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది బాగా ముక్కలకి పట్టే వరకు మంచిగా కలుపుకోవాలన్నమాట. చూసారా, కొంచెం ఆయిల్ పైకి వస్తున్నప్పుడు కట్ చేసుకున్న కరివేపాకు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. త్వరగా అయిపోతుంది. ఇది బ్రెయిన్ని 50% మనం కుక్ చేసుకున్నాం కదా, దాన్ని తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అంటే మరీ చిన్నవి వేసుకుంటే చితికిపోయినట్టుగా అయిపోతాయండి, తినేటప్పుడు మనకు తెలియదు. కాబట్టి కొంచెం పెద్ద సైజుగానే కట్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి, కొంచెం మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలన్నమాట. ఇది మన బ్రెయిన్ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువ కలపొద్దు, ఎందుకంటే అదంతా చితికిపోతే కర్రీలో మనకి తెలియదు అనమాట. కొద్దిగా ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు మనం చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి, అంతే. దించుకునే ముందు గరం మసాలా వేసుకోవాలి. నేను గరం మసాలా ఆల్రెడీ నా ఛానల్లో ఉందండి, అది లింక్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో ఏంటంటే నేను గసగసాలు కూడా వేసి గరం మసాలా పడతాను. అందుకోసం కొంచెం వాటర్గా ఉన్నప్పుడే గరం మసాలా వేసుకుంటే కూర దగ్గరికి అయిపోతుంది. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే మన మేక పొదుగుని ఎలా ఫ్రై చేసుకోవాలో చూపించాను. ఆయిల్ పైకి వచ్చే వరకు చూసుకుంటే అదే ఉడికించుకుంటే సరిపోతుంది. దించే ముందు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొదుగు కర్రీ రెడీ అయిపోతుందండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.